ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇతను వచ్చిన సంగతి నాకు తెలియదు. లైఫ్ నాతో, లవ్ వాడితో. పవిత్ర స్థలంలో ప్రశాంతంగా మాట్లాడి మనశ్శాంతితో వెళతాడనుకున్నాను నా సాకేత్. కానీ నన్ను అసహించుకుని వెళ్ళేలా చేసావురా నువ్వు. నీలో కల్మషం లేనప్పుడు ఎవరు శపించినా అది ఫలించదురా. అయినా ఫలిస్తే దానికి మంచే కారణమై ఉంటుంది. మనస్ఫూర్తిగా మనం తన మేలు కోరేవాళ్ళం. మనం బాధపడాల్సిన పని లేదురా. పదరా. కాసేపు ఇక్కడే కూర్చోవాలని ఉందమ్మా. నాకింటికి రావాలనిపించడం లేదు. అలా వెళ్ళి కూర్చుందా. నువ్వు వెళ్ళమ్మా, నేను కాసేపు ఆగొస్తాను. అదేంట్రా, నిన్నీ పరిస్థితిలో వదిలి ఒంటరిగా నేను వెళ్ళలేనురా. అమ్మా, నేనేం పిరికివాని కాదమ్మా. ధైర్యంగా వెళ్ళు. వెళ్ళమ్మా. జాగ్రత్త నాన్న, తొందరగా వచ్చి. ఏంటి నాన్న? రేయ్, ఈ ఫైల్ తీసుకెళ్ళి ఆఫీసులో ఇచ్చి త్వరగా కావాలని చెప్పు. అలాగే నాన్న. దగ్గరుండి చేయించుకొని తీసురా. ఓకే. లక్ష్మి, నేను చెప్పిన పని పూర్తి చేశారా? ఆ పని మీదనే పంపించా. ఏం లావణ్య, రాత్రి ప్రయాణం బాగా జరిగిందా? బానే జరిగింది పిన్ని. అవును, సాకేతుని పెళ్లి కొడుకుని చేశారా? చేశాం పిన్ని, బయటకు కూడా వెళ్ళిపోయాడు. సరే, మీరు వెళ్ళండి. ఇంత పొద్దున్నే వీడు ఎక్కడికెళ్ళాడు? అసలు వాడికి అంత ఆవేశం ఎందుకు వస్తుంది? ఇంతసేపైనా వాడు ఇంకా రాలేదేమిటి? సాకేత్, 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 ఆగరా! ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళావో చెప్పమంటే ఏమిట్రా ఆలోచిస్తున్నావు? క్లారిఫికేషన్ కోసం వెళ్ళాను. ఏం క్లారిఫికేషన్? అయినా నీకిప్పుడు వివరంగా చెప్పే తీరిక నాకు లేదు. ఏరా, తల తిరుగుతుందా? ఏ తిక్క తిక్క సమాధానాలు చెప్తున్నావు? అవును, తిక్కగానే ఉంది. పిచ్చెక్కేలా ఉంది. నన్ను విసిగించగ్రాని. ఏమిట్రా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? గ్రాని, ప్లీజ్, చాలా చిరాగ్గా ఉంది. దయచేసి నిలదీసి ప్రశ్నలేసి నన్ను ఇరిటేట్ చేయొద్దు. నేనిప్పుడు ఏ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే పరిస్థితిలో లేను. నన్ను నేను సమాధానపరచుకొని నేనిప్పుడు ఎక్కడున్నానో, ఏ స్థితిలో ఉన్నానో నాకే అర్థం కావట్లేదు. డిస్టర్బ్ చేయకు. సాకేత్, నాన్న సాకేత్, 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 సాకేత్. ఏమిటిది? ఎన్నడూ లేని వీడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు. పైగా క్లారిఫికేషన్ అంటున్నాడు. వీడి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. ఎప్పుడూ లేంది అర్ధరాత్రి అపరాత్రి అనకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. కొత్తగా నేనే స్థితిలో ఉన్నానో నాకే అర్థం కావట్లేదు అంటున్నాడు.
బిజినెస్ విషయంలో డిస్టర్బ్ అయి ఉంటే ఖచ్చితంగా నన్ను అడిగేవాడు. వాడిలో వాడే సతమతం అవుతున్నాడంటే ఏదో పర్సనల్ విషయం అయి ఉంటుంది. ఆ రోజు రాత్రి వాడెవడో పిచ్చి వెధవ నాకు ఫోన్ చేసి సీత ఇంటికెళ్లేలా చేశాడే, ఆ రోజు నుంచి వీడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అంటే ఆ పిచ్చివాడే వీడి బుర్రలో ఏదో పిచ్చి విత్తనం నాటి ఉంటాడు. అది పెరుగుతూ వీడిని పిచ్చివాణ్ణి చేస్తున్నట్టుంది. దాన్ని బుర్రలో నుంచి పెరికి పారేయాలి. ఇప్పుడెళ్ళి అడిగితే చచ్చా వద్దులే, కాస్త స్థిమిత పడిని అడుగుదాం. వీడి విషయం సీతకేమైనా తెలుసుంటుందా? నాకే చెప్పని వాడు దానికేం చెప్తాడు? చూద్దాం. వీలు వాళ్ళు చూసి అసలు విషయం ఏమిటో తేల్చాలి. సాకేత్, సాకేత్, సాకేత్! ఎందుకైనా మంచిది ఒకసారి సీతకు ఫోన్ చేస్తే ఏమైనా తెలుస్తుందేమో. ఇదిగో. నానమ్మ, ఆవిడే ఫోన్ చేస్తుంది. ఆవిడే అంటే సాకేత్ వాళ్ళ గ్రాని. ఇప్పుడు చెప్తాను ఆ సాకేత్ పని వాళ్ళ నానమ్మ పని. ఏంటి అక్కిలా మాట్లాడుతుంది? అంటే గుళ్ళో మళ్ళీ ఏదో జరిగిందన్నమాట. తొందరపడకు సీత. అతను పద్ధతి తప్పాడని నువ్వు తప్పొద్దు. అసలు విషయం ఏంటో కనుక్కో, అంతేగాని నీ విషయం చెప్పకు. ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయదేంటి? హలో అమ్మమ్మ గారు. ఏం సీత, ఫోన్ తీయడానికి ఇంత ఆలస్యమైందే? నేను వేరే గదిలో ఉన్నాను. అలాగా. అవును, సాకేత్ నిన్నేమన్నా కలిశాడా? ఇప్పుడే గుడి దగ్గర కలిశారు. గుడి దగ్గర? వాడు రమ్మన్నాడా, నువ్వు పిలిచావా? సాకేత్తే నీతో మాట్లాడాలి, గుడికి రా అన్నారు. అంటే నేను ఊహించింది కరెక్టే. అలాగా. అక్కడేమన్నా గొడవ జరిగిందా? సీత, అలా ఎందుకు అడుగుతున్నారా అమ్మమ్మగారు? వాడి వాలకం అదోలో ఉంటేను. ఆయన అలా అని ఏమన్నా చెప్పారా? వాడు చెప్తే నిన్నెందుకు అడుగుతాను? నీ తడబాటు చూస్తుంటే జరిగినట్టే అనిపిస్తుందే. లేదు లేదు, కాస్త కోపంగా కనిపించారు అంతే. ఎందుకు రమ్మన్నాడు? ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడారంటే కాకరకాయ చేదు, వంకాయ కనరు అన్నాడు. నువ్వు దూరేమిటి మధ్యలో? అక్కడున్నాను కాబట్టి ఇక్కడ దూరెళ్ళే. ఓహో, నువ్వు కూడా గుడికెళ్ళావా? పెళ్లి కూతురైన పిల్ల కదా, ఒంటరిగా వెళ్ళడం ఎందుకని నేను కూడా వెళ్ళాను. వాళ్ళ మధ్యలో నువ్వెందుకో పానకంలో పుడకలాగా? గుడే కదా, పుణ్యం మూట కట్టుకుందామని. నీ కారణాలు నాకెందుకు గాని, వాళ్ళేం మాట్లాడుకున్నారో నేను కనుక్కోవాలి.
ముందు నా మనవరాలికి ఫోన్ ఇవ్వు. కసుబుసులాడే వెళ్ళాడు గాని నువ్వు తెలుసుకోవలసినంత విషయాలేం మాట్లాడలేదులే. ఏమిటి కస్సుపుస్సులాడా? బుర్రలో ఏదో పురుగు దూరినట్టుంది. కొంచెం కుర్రతనంగా మాట్లాడాడు. పిల్ల పాపం విలవిల్లాడిపోయింది. ఇప్పుడు మాట్లాడలేక కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే నేను మాట్లాడాల్సి వచ్చింది. మీ మనవడికి ఇంకా చిన్నతనం పూర్తిగా పోయినట్లేదు. చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచిస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడమ్మా, నాకన్నా చిన్నదానివైనా నీకు నమస్కారం పెట్టి చెప్తున్నాను. అబ్బాయి పిచ్చి మాటలన్నీ మాట్లాడి వెళ్ళాడు. ఏమన్నాడు? ఏమన్నాడో ఎందుకన్నాడో అతన్నే అడిగి కాస్త తలంటి పోసి తిన్నగా ఆలోచించమని చెప్పు. అగ్నిహోత్రం చుట్టూ ప్రదర్శనలు చేయాల్సిన వాళ్ళ చుట్టూ అపనమ్మకాలు తిరగకూడదు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఇంతకన్నా వివరంగా నేను చెప్పలేను. నిజానిజాలు నీ మనవణ్ణి అడిగి కట్టుకోబోయేదాన్ని ఎలా చూడాలో, కట్టుకున్నాక ఎలా కాపురం చెయ్యాలో చెప్పు. పిల్లల్లో ఆవేశాలుంటాయి. ఎవరు తొందరపడ్డా ఇద్దరూ నష్టపోతారు. నేను నా మనవరాలికి నచ్చ చెప్తాను. తమరు దయచేసి మీ మనవడికి నచ్చ చెప్పండి. ఉంటాను. ఏమిటి ఈవిడ ఇలా మాట్లాడింది? వీడేమని ఉంటాడు? లాభం లేదు. తాత్సారం చేస్తే ఇదేదో వాయుగుండంలా మారేటట్టుంది. వాడినడిగి అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలి. అక్క మంచుతనాన్ని అలసుగా తీసుకుంటున్నట్టున్నాడు. ఇలాగే వదిలేస్తే ఎంతకైనా వెళ్ళొచ్చు. అక్క జీవితం అన్యాయం అవటానికి వీల్లేదు. నిలదీసి నిజం చెప్పి మళ్ళీ జీవితంలో ఎదురు పడకుండా చేయాలి. అక్కకి చెబితే వెళ్ళనివ్వదు. ఇదే కరెక్ట్ టైం. సారీ. చూడండి రఘురామ్ గారు, సారీలతో స్టోరీలకి పోలీస్ స్టాప్లు పడవు. నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మిమ్మల్ని కలవాలి. స్వర్ణ, మొన్న మనం కలిసిన ఆర్ఆర్ పార్క్ కి మీరు అర్జెంటుగా ఓ అరగంటలో వస్తారా? తప్పకుండా వస్తాను స్వర్ణ. నమ్మమంటారా? ప్రామిస్ చేస్తున్నా, తప్పకుండా వస్తాను. అమ్మా, నేను అలా బయటికి వెళ్ళొస్తా. సరేరా. అమ్మా, అమ్మా, ఏంటే? నేను కాలేజ్ దాకా వెళ్ళేసి వస్తా. కాలేజ్కి ఇప్పుడెందుకే? ఏవో మెమోలు వచ్చాయట. మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. తొందరగా వచ్చేయ్. సరేనమ్మా. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? వీడెందుకు ఫోన్ తీయటం లేదు? అసలు నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావు? ఏంటి స్వర్ణ, ఏం మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? నీ గురించి ఒక్కొక్కటిగా నిజాలు తెలుస్తుంటే, నమ్మకాలు ఒమ్మవుతుంటే ఇంకెలా మాట్లాడమంటావు? అంటే నువ్వు అపార్థం చేసుకున్నావా? నువ్వు అర్థమయ్యాక ఇంకా అపార్థమేముంది?
అందుకే ఇలా మాట్లాడుతున్నా. మంచివాడు అనుకున్నా, స్నేహంగా ఉన్నా, నీ అసలు నైజం తెలియక నాతో పాటు అందరూ చనివిచ్చారు. కానీ నీ నీచమైన ఆలోచన తెలిసిన తర్వాత నీకు మర్యాద ఇవ్వడం తప్పని తెలుసుకున్నాను. మా అక్క మంచితనం నీకంత చులకనైందా? నేనెప్పుడు వారిని తక్కువ చేసి చూడలేదు. సీతగారంటే పిలవద్దు. మా అక్క పేరనే అర్హత నీకు లేదు. అభిమానం, గౌరవం అంటే నిశ్చితార్థమైన అమ్మాయిని తెలిసిన తర్వాత కూడా ఐ లవ్ యూ అని చెప్తావా? అదేనా మా అక్కకిచ్చే విలువ? చదువుకున్నవాడివి కదా, సంస్కారం లేదా? నా మనసులో మాట చెప్పాను. మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాల్తాయి. మనసులో మాట చెప్పానని చెప్పడానికి సిగ్గనిపించడం లేదా? సమయం, సందర్భం అనేది ఉండదా? అవతలి వాళ్ళ పరిస్థితి తెలిసి చెప్పావంటే నిర్లక్ష్యం, తేలిక భావం, ఆడపిల్లే కదా అని చెప్పడమేనా? అది కాబట్టి నువ్వు ఆ మాట అన్నాక కూడా చాచి చెంప పగలగొట్టకుండా ఊరుకుంది. నేనే గనక దాని ప్లేస్ లో ఉండుంటే మనసులో మాట కాదు, అసలు మాటే రాకుండా చేసేదాన్ని. ఛీ, మనసులో నీచమైన కోరికలు పెట్టుకొని మంచితనం నటించావు. అక్క నువ్వన్న మాట మర్చిపోయి క్షమించి స్నేహంగా ఉంది. నేను ఉండగలిగాను. మేమెక్కడికెళ్తే అక్కడ నువ్వు ఎదురు పడితే యాక్సిడెంటల్ గా అనుకున్నాం. కానీ నీలో ఏదో ఇంటెన్షన్ ఉండే వచ్చావని ఇప్పుడు అర్థమైంది. మా నాన్న హాస్పిటల్లో ఉంటే సానుభూతితో వచ్చావనుకున్నా, కానీ అది నువ్వు సాకుగా ఉపయోగించుకున్నావని నాకిప్పుడే తెలిసింది. మా అక్క పెళ్లి దగ్గర పడుతున్నా నీలో ప్రేమ కోరిక చావలేదా? నువ్వసలు మనిషివేనా? స్వర్ణ, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. తక్కువగా మాట్లాడుతున్నా. అసలు నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది ఇలా కాదు. ఛీ, తాకితే పాపం తగులుతుందని తగ్గాల్సి వస్తుంది. నీ చూపుల్లో విషం ఉంది, నీ మాటల్లో మోసం ఉంది. అది మేము కనిపెట్టలేకపోయాం. అందుకే ఆడపిల్లలున్న ఇంటికి అస్తమానం వచ్చిపోతూ ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళు తప్పుగా అన్నా మేం తప్పు పట్టలేదు. కానీ ఎంత తప్పు చేశావా అని ఇప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది. అరే, నీ మూలంగా తను అనుమానించబడి కూడా నువ్వు చావు బతుకుల్లో ఉన్నావని తెలియగానే కట్టుబాట్లను కూడా కాదని పరిగెత్తుకుంటూ వచ్చింది. అది మా అక్క మంచితనం. అది మా అక్క జాలి గుణం. సాటి మనిషికి సాయపడే తత్వం. ఆ క్షణంలో అది దాని జీవితం గురించి ఆలోచించలేదు. అయ్యో పాపం అని ఆదుకోవడానికి నీ దగ్గరకొచ్చింది. నువ్వు మా నాన్న విషయంలో సాయపడ్డావన్న కృతజ్ఞతతో వచ్చింది. నిన్న ఆ స్థితిలో వదిలేయలేక తను చిక్కుల్లో పడింది. నీ అసలు విషయం తెలుసుంటే, అనాథలా వదిలేసుంటే పీడ విరగడైపోయేది. స్వర్ణ, నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది. అలాగే పోయింటే బాగుండేది. ఇలా మాటలు పడాల్సి వచ్చేది కాదు. పాపాత్ములకి ఆయుష్ ఎక్కువట. నువ్వెందుకు పోతావు? నువ్వెన్నన్నాను, నీకు కొన్ని నిజాలు తెలియవు. అన్ని నిజాలు తెలిసాయి. ఇంకా ఏం మిగిలున్నాయి? నా మీద అభిప్రాయం ఉంటే చెప్పు. స్వర్ణ ప్లీజ్, ఎప్పుడో ఓ మాట అలా జారానని మీ అక్క పెళ్లి చెడగొట్టాలని కానీ ఆమె జీవితం నాశనం చేయాలనే ఉద్దేశం కానీ నాకు లేదు. ఏ ఉద్దేశం లేకపోతే మా ఇంటికి ఆవిడెవరితోనో ఫోటోలు పంపించాల్సిన అవసరం ఏంటి? మా అక్క నీతో క్లోజ్ గా ఉన్నట్టుగా ఉన్న ఫోటోలు పంపి
నా దగ్గర ఈ ఫోటోలున్నాయి అని బెదిరించి లొంగ తీసుకోవడానికా? ఎందుకు పంపాల్సి వచ్చింది? నా దగ్గర ఉండడం మంచిది కాదని పంపించాను. నమ్మను. నువ్వేం చెప్పినా నమ్మను. మమ్మల్ని టార్చర్ పెట్టడానికి కాకపోతే నువ్వే కాల్చేయచ్చుగా. అసలే అటు బావ అనుమానించాడని అతలాకుతలం అవుతుంటే మరో బండ మా నెత్తి మీదేసినట్టు ఆ ఫోటోలు పంపిస్తావా? అవి ఎవరి ద్వారా అయినా రేపు ఎక్కడైనా బయటపడితే ఇలాగే ఇంకా నన్నే అనుమానిస్తారని మీరే వాటిని చించేస్తే అపార్థం కాస్తానా తగ్గుతుందని మీకు పంపించాను. అబద్ధం, పచ్చబద్ధం. అలా పంపటంలో ఏదో పథకం ఉంది. ఈ టైంలో అవి మాకు పంపటం వెనకాల ఖచ్చితంగా దురుద్దేశమే ఉంది.